వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ 30వ డివిజన్ పరిధిలోని కాకతీయ జియోలాజికల్ పార్క్ లోపల ₹1 కోటి అంతర్గత రోడ్డు నిర్మాణం మరియు బాక్స్ స్టైన్ నిర్మాణ పనులకు గురువారం నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ జూ పార్క్ సందర్శన కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ప్రత్యేక దృష్టితో నిధులను కేటాయించామని అన్నారు. వర్షాకాలం నాటికి పనులను పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. రానున్న రోజుల్లో జూ పార్క్ అభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా 30వ డివిజన్లో జూ పార్క్ లోపల నాలా మరియు ఇక్కడ నీళ్లు వర్షాకాలం రాగానే ఈ గుట్ట మీదకి వెళ్ళి మొత్తం నీళ్ళు రావటం ఇలాంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా మంత్రి గారు కానివ్వండి, మేయర్ గారు, మేము కూడా అందరం కూడా కలిసి దీని మీద వర్క్ని కాలువ వెడల్పు చేయడానికి ఇక్కడ సమస్య పరిష్కారానికి ₹60 లక్షల సుమారు ఈ యొక్క వర్క్కు కేటాయించడం జరిగింది. దీన్ని ఈ వర్షాకాలం సమయం తక్కువ ఉన్నందువలన నెక్స్ట్ వర్షాకాలం నాటికి 1 crore అంటే 60 లక్షలు ఫస్ట్ పెట్టుకున్నది అయితే 60, తర్వాత మరి అలాంటి 1 crore సుమారు ₹1 కోటి దీనికి ఇంకా కావాల్సిన యాక్చువల్గా 22 crores ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు వర్షాకాలము రాబోయేది, ఇప్పుడు వర్షాకాలం నందు ఒకటి, రెండోది బడ్జెట్ దృష్ట్యా నెక్స్ట్ ఇయర్కు దాన్ని మిగతాది ప్రమోట్ చేయడానికి మేము ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఓపెనింగ్కు రావడం జరిగింది. దీన్ని ప్రారంభించి షార్ట్ పీరియడ్లో కంప్లీట్ చేసి ఈ వర్షాకాలానికే అందించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.